పీస్ కట్ చేశాను. ఎంత బాగుందో. పీస్ చూడండి, ఇక్కడ ఉంది. సూపర్ సూపర్ అంటే సూపర్ గాయ్స్. హాయ్ గాయ్స్, ఈరోజు మనము చేపలు ఇంకా మామిడికాయ చేస్తాము. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి దీంట్లో వేసాము, తర్వాత పచ్చిమిర్చికాయ కట్ చేసి కూర దీంట్లో వేసాము. ఇప్పుడు తిప్పుతున్నాము. మనము ఇప్పుడు గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయ ఇంకా టమాటా వేసాము. ఇప్పుడు పేస్ట్ చేసాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ లో వేసాము. ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నాము. చేపల కూర వండుతున్నాము. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు, చిన్న టమాటా వేసి పేస్ట్ అది కూడా వేగిన తర్వాత చేప ముక్కలు వేసేసి ఆ తర్వాత చింతపండు పులుసు పోసి కొంచెం పులుసే పోసి తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. పచ్చి మామిడికాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటుంది. And now we need to grind. And we need to put alum, tomatoes. ఇవే మన పాంప్లెట్ చేపలు. ఇప్పుడు మన పాంప్లెట్ మీకు వేసేసాం కదా, తిప్పాలి. చూసారా లోపల ఫిష్ లో కళ్ళలు. ఇప్పుడు గట్టిగా తిప్పాలి. And now we need to add some water to the fish that we just cooked. చేపల కూర అంతా దగ్గర పడిపోయింది. ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకు పట్టేసిన తర్వాత కొంచెం మసాలా వాటర్ పోసేసి అది పేస్ట్ వేస్తాం కదా, దాన్ని కడిగి కొంచెం వాటర్ పోసేసి సరిపోద్ది. ఆ తర్వాత కొంచెం తిప్పాలి. ఒక్క నిమిషం మూత పెట్టి ఆ తర్వాత చింతపండు రసం పోయాలి. And now after we put our water into the fish curry, we need to mix it. Now after we added our water, గరిటె పెట్టకుండా తిప్పాలి. గరిటె పెడితే చేప ముక్క చితికిపోతుంది. if you stir it around with your whatever you're using, it's gonna like the. ఆ నీళ్ళు కొంచెం ఎగిరిన తర్వాత ఇదిగో ఇప్పుడు చింతపండు పులుసు. Now you need to pour our tamarind into the fish. కొంచెం దగ్గర పడేదాకా we also need to shake it అప్పుడు కొత్తిమీర వేయాలి. ఇప్పుడు మనము మ్యాంగోలు ఇప్పుడు కరుగుతున్నాము. ఇప్పుడు మ్యాంగోలు చూడండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు మూస తీసేసి ఒక్కొక్కటి ఒక స్పాట్ లో పెట్టాలి. ఇంకొకటి మధ్యలో వేస్తాం. అప్పట్లాగా ఇప్పుడు తిప్పాము. ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుని వేయాలి.
చెప్పాలి. మనకి సాల్ట్ సరిపడాలంటే చేపల కర్రీలోకి ఉప్పు వేయాలి. చూడండి మన చేపల పులుసు దగ్గర పడితే చేసుకొని తినేసేయాలి అంతే. చేపల కర్రీ అయిపోయింది. And now we're turning off the fish curry stove. And now I'm tasting the fish curry. Wow, it looks so good. సూపర్ ఉంది మన ఫిష్ కర్రీ అని చెప్పు. ఈ ముద్ద తిను. Guys, కాలుతుంది కానీ సూపర్గా looking. Next level. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇది చేసుకుంటే అద్భుతమని అనిపిస్తుంది.